జ్యోతిర్లింగాలు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే స్వయంభూ మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి. దేశంలోని కాకుండా వేరే దేశంలో నేపాల్లోని ఉంది, శ్రీలంకలోని ఉంది. ఇట్లా 12 జ్యోతిర్లింగాలు మొత్తం ఉన్నాయమ్మా. కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ మనకి తెలుసున్నటువంటి. ఇవన్నీ ఏంటంటే అవి మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేం. అలాగే మనకి లోకల్లో కూడా ఎన్నో గుళ్ళు ఉంటాయి, ఎన్నో శివాలయాలు, ఎన్నో ఇప్పుడు రామాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని రామాలయాలు ఉన్నప్పటికీ కూడా అయోధ్యలోని రాముడి యొక్క జన్మస్థానం, పుట్టినటువంటి స్థానం అయోధ్య ప్రత్యేకతే కదా. అలాగే ఎక్కడైనా శివాలయమే. కానీ ఇవన్నీ కూడా స్వయంభూ ఏర్పడినటువంటివి. అలాగే కొన్ని దేవతలచే పూజింపబడినటువంటివి, ప్రతిష్ఠింపబడినటువంటివి.